ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం వారసురాలిగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడుగుపెట్టిన వైఎస్ షర్మిల చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలు ముసురుకుంటున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ నామినేషన్ల పర్వంలో ఆమెకు స్థానం దక్కకపోవడం, ఆమె చేసిన ఒక సుదీర్ఘ ట్వీట్ ఇప్పుడు ఢిల్లీ నుండి తాడేపల్లి వరకు పెద్ద చర్చకు దారితీసింది. మాట ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి మధ్య ఉన్న మ్యాటర్ అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు అధిష్టానం తనకిచ్చిన హామీని వెనక్కి తీసుకుందని అసంతృప్తిని సూటిగా వెల్లడిస్తున్నాయి. పార్టీ కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను బతికించడం కోసం తన సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సైతం విభేదించి పోరాడుతున్న తనకు చివరకు కాంగ్రెస్తోనే సముచిత స్థానం దక్కకపోవడం ఆమెలో అభద్రతాభావాన్ని పెంచుతోంది. ఈ పరిణామాల వెనుక తాడేపల్లి ప్యాలెస్ స్క్రీన్ ప్లే ఉందనే అనుమానాలు షర్మిలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఏపీలో ఘోర పరాజయం తర్వాత ఒంటరైన వైసీపీ అధినేత జగన్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మద్దతు కోసం తెర వెనుక రాయబారాలు నడుపుతున్నట్టు రాజకీయ సర్కిల్స్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే షర్మిలకు కర్ణాటక, ఇతర కాంగ్రెస్ పాలిట రాష్ట్రాల నుండి రాజ్యసభ సీటు ఇవ్వకుండా అడ్డుకోవడంలో జగన్ ఒత్తిడి పనిచేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేపటి రోజున జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ గనుక జగన్తో పొత్తు పెట్టుకుంటే తనను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారనే ఆందోళన ఇప్పుడు షర్మిలలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఎంతకాలం విడిగా ఉన్నా చివరకు కాంగ్రెస్ సిద్ధాంతాల నుండే పుట్టుకొచ్చాయి కాబట్టి భవిష్యత్తులో అవి కాంగ్రెస్లోనే విలీనం కావడం లేదా చేతులు కలపడం ఖాయం అని ఆమె షర్మిల ఇదివరకే విశ్లేషించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో ఒకవేళ జగన్ కనుక ఇండియా కూటమి వైపు లేదా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తే ఏపీలో కాంగ్రెస్ జెండా మోస్తున్న షర్మిల భవిష్యత్తు ఏంటి అనేది ఓ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. జగన్ను తీవ్రంగా విభేదించి వైసీపీ అరాచకాలను ఎండగట్టిన ఆమె మళ్లీ అదే జగన్ నీడన కాంగ్రెస్లో కొనసాగడం దాదాపు అసాధ్యం.